రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ మూవీలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మెగా మూవీని నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సోలో మూవీ కావడంతో గేమ్ చేంజర్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీ బాగా ఆలస్యం అవుతోంది. గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఒక టీజర్ సాంగ్ కానీ విడుదల చేయకపోవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ లో ఉన్నారు. తాజాగా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ సినిమా 2 భాగాలుగా విడుదల కానుంది. ఈ న్యూస్ విన్న మెగా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. బాహుబలి 2 బ్లాక్ బస్టర్ కావడంతో ఒక కథను 2 పార్ట్స్ గా చెప్పే ఆలోచన అయితే బాగుంటుందని మేకర్స్ డిసైడ్ అయ్యారు. ఇక ఆ తర్వాత విడుదలైన కేజీఎఫ్, పుష్ప కూడా 2 పార్టులుగా, లేటెస్ట్ గా సలార్ కూడా 2 పార్టులుగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు ఇదే బాటలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మొత్తం 2 భాగాలుగా తెరకెక్కుతోందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దిల్ రాజు కూడా గేమ్ చేంజర్ చిత్రాన్ని 2 భాగాలుగా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. అయితే శంకర్ గేమ్ చేంజర్ ఇండియన్ 2 చిత్రాలతో బిజీగా ఉంటున్నాడు. దీంతో రామ్ చరణ్ సినిమా రిలీజ్ లేట్ అవుతుంది. ఇక గేమ్ చేంజర్ ఫస్ట్ పార్ట్ కోసం ఇంత సమయం తీసుకున్న శంకర్ రెండో పార్ట్ కోసం ఇంకెంత టైం తీసుకుంటాడో అని ఫ్యాన్స్ లో అనేక సందేహాలు వస్తున్నాయి. మరి గేమ్ చేంజర్ సినిమా 2 పార్ట్స్ గా తెరకెక్కుతుంది అని సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.